సార్, నాన్నగారు చనిపోయిన చివర్లో ఏం జరిగింది? అంటే ఆయన బేసిక్గా ఆయన బాడీ ఎక్కువ బాడీ అవును సార్. దాంతోపాటు ఆయన బీపీ షుగర్ కూడా ఉన్నాయి. ఓకే. ఆ రోజు లాస్ట్ నైట్ ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూ రావడంతో హాస్పిటల్ జాయిన్. అవును సార్. హాస్పిటల్ జాయిన్ చేస్తే ఆ డాక్టర్తో కూడా ఆయన సరదాగా జోకులు వేసుకొని అవుతుంది. డాక్టర్తో కూడా చనిపోయి చివరి దశలో వామ్మో. నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నది. ఓకే. డాక్టర్ తను బయటకు వచ్చాను ఎంతో కష్టం నచ్చింది. ఓకే. నాకు అది అర్థం కాదు. అప్పటిదాకా నవ్వుతూ అరుస్తూ దాంట్లో పడుతున్న మనిషి ఓకే. ఇలా మాట్లాడుతున్నట్టు నాకు అర్థం కాదు. ఓకే. దరిద్రం ఏంటంటే మేము ఆ రోజు పక్కన మా రిలేటివ్ వాళ్ళు ఉండటంతో వాళ్ళు చూస్తున్నారంట. ఓకే. మేము అందరం అసోసియేషన్ మెంబర్స్ ఫంక్షన్ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ ఉన్నారు. ఆ పక్కన మా మదర్ లేరు, నేను లేరు, ఎవరు లేరు. చాలా బాధాకరమైన విషయం సార్. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ ఫంక్షన్లో ఉన్నప్పుడు నైట్ కాల్ వచ్చింది. ఓకే. నాన్నగారిని హాస్పిటల్ వచ్చి బయలుదేరాలి కాల్. ఓకే. కాల్ రావడంతో మేము నైట్ బయలుదేరాం. ఓకే. సో మాకు ట్రైన్లో చెప్పలేదు ఏది. ఓకే. బయటికి ఇలా ఇంటికి వచ్చాం. ఇక్కడ చెప్పలేదు. ఓకే. ఆ చివరి క్షణంలో మరి మీ బంధువులు ఎవరైనా దగ్గరలో ఉన్నారు? వాళ్ళు మా రిలేటివ్స్ ఉన్నారు. మా అత్తయ్య గారు వాళ్ళు. ఓకే. మా నాన్నగారు అక్కడ. ఓకే. ఆవిడ లాస్ట్ మినిట్లో చేసి పక్కన అట్లా. ఓకే. అది కొంచెం చూపించుకోలేని రోజు. అదే నేను గత వీడియోలో చూశాను, మీరు రైలు దిగి వస్తుంటే రిక్షాలో నాన్నగారి శవాన్ని తీసుకొని చాలా బాధ అనిపించింది సార్. నాకు కూడా చాలా దుఃఖం అనిపించింది నాకు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, ఒక వెలిగిన వ్యక్తి ఆ చివరి దశలో ఒక కొడుకు భార్య దూరంగా ఉండి చాలా నాకు ఏడుపు వచ్చింది సార్ నాకు. అంటే అంత గొప్ప వ్యక్తి. అయితే నాన్నగారు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి మీకు ఎటువంటి సహకారాలు లభించాయి? ఆ రోజు ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి అంటే కాదంబరి కిరణ్ గారు ఓకే. ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ రోజు ఓకే. ఇనిషియేటివ్ తీసుకుని మమ్మల్ని మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రమ్మని ఓకే. ఇండస్ట్రీ పెద్దలందరి నుంచి ఫండ్ కలెక్ట్ చేసి మా అందరికీ అప్పుడు ఫ్యామిలీ మొత్తానికి నాకు చదువుకి మా సిస్టర్ మ్యారేజ్కి ఎటువంటి ఇబ్బంది. అంటే అప్పుడు నాన్నగారు చనిపోయే సమయం మీరు ఇంకా చదువుకుంటున్నారు? అప్పుడు ఏం చదువుకుంటున్నారు? 9th క్లాస్. 9th క్లాస్. ఓకే. 2006లో ఉంటాను. ఓకే. సో నేను అప్పటికి చదువులో ఉన్నాను. నా చదువు ఆటంకమైనప్పటికీ ఆయన ఇప్పుడు ఫండ్ అరేంజ్ చేసి అప్పటికప్పుడు నాకు రూపాయలు పంపించారు. అప్పట్లో చాలా సంతోషం సార్. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఆయన మనం సైతం ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి మనం సైతం. ఓకే. సంతోషం సార్. సో ఎంతోమందికి ఆయన సంస్థ ద్వారా సహాయ సహకారం చేస్తుంది. ఓకే. ఆయన మాత్రం జీవితంలో మర్చిపోలేదు. మీరు నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది సార్కి అంత సహాయాలు. ఇప్పుడు మీకు సినిమాల్లో కూడా అవకాశాలు వారే చూస్తున్నారు? లేదు, అంటే ఆయన నా హెల్ప్ కోసం ఇప్పటికీ ఆయన నా పక్కన ఉన్నారు. ఓకే. సో నేను ఇంకా నా సొంతంగా స్టార్ట్ చేశాను. ఓకే. ఆయన ఇంకేస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు ఫోన్ చేస్తాను. ఓకే. సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు అంతా నా ఛానల్ నేనే ఇంకా ఇండస్ట్రీలో కాదు. ఓకే. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో జూనియర్ ఐరన్ లెగ్ శాస్త్రి గారిని చూడబోతున్నాం. అంటే ఎంత సమయం పట్టచ్చు? ఇప్పుడు ఒక 2 సినిమాలు నడుస్తున్నాయి. షూటింగ్ అవుతుంది. కరోనా ఎఫెక్ట్ అందరికీ ఉంది. అవునవును. సో దీంతో కొంచెం లేట్ అయింది. లేకపోతే పాటు రిలీజ్ డేట్ కూడా 2021 సంవత్సరంలో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మిమ్మల్ని తెర మీద చూడవచ్చు. చాలా సంతోషం సార్. ఇలాంటి పెద్దలు ఈరోజు కలుసుకున్నాను. ఒకటి, నాన్నగారి ఆత్మకి శాంతి కలగాలని, మీరు మీ కుటుంబంలో సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మా ఛానల్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మళ్ళీ ఏదైనా అవకాశం మీరు ఇస్తే మళ్ళీ సందర్భంలో ఖచ్చితంగా కలుద్దాం సార్. మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు.